మానవ మనుగడకు అత్యంత ప్రాథమికమైన, అత్యంత బలమైన భావోద్వేగాలలో భయం ఒకటి. ఆధునిక కాలంలో అత్యున్నత సాంకేతిక మరియు ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ మానవుని అంతరంగం మాత్రం నిరంతర భయాల వలయంలో చిక్కుకొని ఉంది. ఉద్యోగం పోతుందేమో అన్న భయం, అనారోగ్యం పాలవుతామేమో అన్న భయం, కుటుంబ సభ్యులకు ఏమన్నా అవుతుందేమో అన్న భయం మరియు అంతిమంగా మరణ భయం మనిషిని వెన్నాడుతూనే ఉంటాయి. మన భయాలన్నిటికీ మూల కారణం ఫియర్ ఆఫ్ లాస్, కోల్పోతామనే భయం. మనం ప్రేమించే వ్యక్తులను, సంపాదించిన ఆస్తిని, గౌరవాన్ని, ప్రాణాన్ని కోల్పోతామనే భయం. క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు అభద్రత, భయము కాదు. క్రైస్తవం నిరీక్షణకు, స్థైర్యానికి ప్రతీక. ఈ 12వ సామాన్య ఆదివారం నాడు విశ్వాసుల ముందు ఉంచిన దైవవాక్య పఠనాలు ఇర్మియా 20:10-13, రోమీలు 5:12-16 మరియు మత్తయి 10:26-33. అవి ఒకే ఒక శక్తివంతమైన, శాశ్వతమైన సందేశాన్ని ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. భయపడకుడు, దేవునిపై నమ్మకాన్ని ఉంచండి. ఈనాటి దైవవాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని అపారమైన వాత్సల్యం ముందు లౌకిక భయాలన్నీ పటాపంచలైపోతాయి. పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త జీవితం కష్టాలకు, కన్నీళ్లకు, నిందలకు నిలువెత్తు నిదర్శనం. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి పిలువబడిన ఇర్మియా తన కాలపు ప్రజల నుండి, రాజుల నుండి, ఆఖరికి అబద్ధ ప్రవక్తల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. దేవుని సత్యాన్ని నిర్భయంగా మాట్లాడడం వలన ఆయన పొందిన బహుమానం, అవమానం, ఒంటరితనం మరియు మరణ భయం. ఇర్మియా ప్రవక్త దేవుని సత్యాన్ని ప్రకటించినప్పుడు సమాజం ఆయనను వెలివేసింది. ఎల్లటలా భయం ఆవహించి ఉన్నది. ప్రజలు ఆయన గురించి గుసగుసలాడటం ఆయన విన్నాడు. తన సొంత స్నేహితులే తాను ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పగ తీర్చుకుందామా అని కాచుకొని ఉన్నారు. ఈ పరిస్థితి నేటి క్రైస్తవ విశ్వాసుల జీవితాలకు ఎంతో అన్వయిస్తూ ఉన్నది. మనం న్యాయం పక్షాన, సత్యం పక్షాన నిలబడినప్పుడు, దేవుని సువిశేష విలువలను పాటించినప్పుడు లౌకిక సమాజం మనలను దూరం పెడుతుంది, అవహేళన చేస్తుంది. ప్రవక్తగా పిలువబడడం అంటే ప్రాచుర్యాన్ని పొందడం కాదు, వ్యతిరేకతను ఆహ్వానించడమే అన్నది ఇర్మియా జీవితము స్పష్టం చేస్తూ ఉన్నది. అయితే ఇన్ని కష్టాల మధ్య ఇర్మియా తన భయాన్ని ఎలా జయించాడు? తన అంతరంగిక ఘర్షణల మధ్యలో ఆయన పలికిన అద్భుతమైన విశ్వాసపు మాట, ప్రభువు బలాఢ్యుడవు, వీరుడువైన నీవు నా పక్షమునున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. ఇదొక ఆత్మీయ అంతర్దృష్టి. భయపెట్టే లోకం ముందు ఆదరించే దేవుడున్నాడనేది మన భరోసా. 2వ పట్టణంలో పౌలు మనకిచ్చేటటువంటి సందేశం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ప్రాప్తించెను. మానవులందరూ పాపమును కట్టుకొనిరి, కానీ క్రీస్తు ప్రభువు చూపిన పరిపూర్ణ విధేయత, శిలువపై ఆయన చేసిన త్యాగము ద్వారా మరణము జయించబడింది. క్రీస్తు తన శిలువ రక్తముతో మానవాళికి కృపావరములను ఉచితముగా అనుగ్రహించారు. మనము దేవుని కృపలో జీవించే స్వేచ్ఛా జీవులమని ఆయన మనకు ప్రకటిస్తున్నారు. ఈనాటి సువిశేషణ పట్టణంలో యేసు తన శిష్యులతో మనుషులకు భయపడకుడు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులు పలుకుడు, చెవిలో మీకు బోధించినది మిద్దెల మీద ప్రకటించుడు అని ఆజ్ఞాపించాడు. లోకములో చెడు తాత్కాలికంగా గెలవచ్చు, సత్యం మరుగున పడవచ్చు, అన్యాయం రాజ్యమేలవచ్చు, కానీ అంత్య దినమున ప్రతిదీ బహిర్గతం అవుతుంది. కపటత్వం ఎప్పటికీ దాగదు. దేవుని సత్యం ఒకరోజు సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది అని ఈనాటి వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. శరీరం మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరంను కూడా నరక కోపమున నాశనం చేయగల వానికి ఎక్కువగా భయపడుడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. శరీరంను చంపు వారికి భయపడకుడు. ఆత్మ శాశ్వతమైనది. లౌకిక అధికారాలు ఆత్మను నాశనం చేయలేవు అని చాలా చక్కగా ఈనాటి వాక్యం ప్రకటిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుని సంకల్పం లేనిదే ఏమీ జరగదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దేవుని సంరక్షణ అనేది అతి సూక్ష్మమైనది. మీరు పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు అని దేవుడు మనల్నికి తోడు ఉన్నట్లుగా ఈనాటి వాక్యము మనందరినీ కూడా ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నది. మనలో ఉన్నటువంటి భయాన్ని వేడి ఎలవెళ్ళ దేవుణ్ణి మనందరము కూడా నమ్మాలి అని ఈనాటి వాక్యం ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ విషయం
గురించి పునీత జాన్ పాల్ గారు మనందరికీ కూడా చక్కటి సందేశాన్ని తెలియపరుస్తున్నాడు. క్రీస్తును ఆహ్వానించడానికి, ఆయన శక్తిని అంగీకరించడానికి భయపడవద్దు. క్రీస్తు కొరకు మీ హృదయ ద్వారాలను తెరవండి. మరి అలాగే పునీత అగస్టిన్ గారు తన జీవిత అనుభవాలను మనతో పంచుకుంటూ ఈ విధముగా చెబుతూ ఉన్నాడు. ఆయన తన యవనంలో పాపపు ఊబిలో కూరుకుపోయి భయంతో వణికిపోయినప్పుడు దేవుని అపారమైన ప్రేమను అనుభవించాడు. ప్రభువా, నా అత్యంత లోతైన గాయాలలో నేను నీ మహిమను చూశాను. అది నన్ను ఆశ్చర్యపరిచింది. ఇన్ మై డీపెస్ట్ వోన్స్ ఐ సా యువర్ గ్లోరీ అండ్ ఇట్ డాజల్డ్ మీ. మనిషి తన సొంత శక్తితో సమస్యలను ఎదుర్కోలేడు. తన భయాలను దేవుని పాదాల చెంత పెట్టినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది అని ఆయన మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలవానికి చీకు చింత లేదు అని సామెతలు 14:26లో రాయబడుతున్నది. మనం భయంతో ఉన్నప్పుడు సిఎస్ లూయిస్ చెప్పినట్లు, దేవుడు మన చెవిలో ధైర్యంగా ఉండు నా ప్రియ హృదయమా, కరేజ్ డియర్ హార్ట్ అని ఎల్లవేళలా పలుకుతూ ఉంటాడు అని మనకి చక్కటి వాక్యం అక్కడ రాయబడుతున్నది. మనము లౌకిక విషయాలకు భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచుదాం.